హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుంటారని అనుకుంటూ నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ని నేను 2 days వ్లాగ్స్గా నేను స్ప్లిట్ చేశానండి. డే 1, డే 2 అనేసి. ఈ వీడియో అయితే డే 1 వ్లాగ్ అండి, చూసేయండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను అనేసి మీరు అందరూ అనుకుంటూ ఉంటారు నా థంబ్నెయిల్ చూసి. సో ఏం లేదండి, మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాము. ఒక 5 members మా డిప్లొమా ఫ్రెండ్స్. సో మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూనే ఉన్నాము, బట్ కుదరలేదు. మల్టిపుల్ రీజన్స్, అంటే ఎవరో ఒకరికి ఏదో ఒక ఇష్యూ రావడమో, లేదంటే వాళ్ళకు కుదరకపోవడం, ఇలాంటివన్నీ రీజన్స్ ఉన్నింది. ఇంకా ఒక అమ్మాయి అయితే ఇంకా బెంగళూరు నుంచి ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. ఇంకా సో లాస్ట్ టైం మీట్ అవుతాము, మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాక వాళ్ళు వెళ్ళిపోతారనేసి ఈరోజు ఇంకా కుదిరిందనమాట. సో ఇంకా ప్లాన్ చేసినాం కదా, రేపు యాక్చువల్గా మీట్ అవ్వాల్సిందే. అంటే ఇంకా ఇవాళే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే అందరిలోకి నేనే చాలా దూరంలో ఉన్నాను అనమాట. మిగిలిన వాళ్ళందరూ ఒకే చోట ఉన్నారు. సో ఇంకా నేను ముందుగా ప్లాన్ చేసుకుని బయలుదేరితేనే నాకు కుదురుతుంది అనేసి నేను బయలుదేరేసాను అనమాట. నా లగేజ్ చూసి ఏం అనుకోకండి, ఎందుకంటే 2 days అంటోంది, బట్ లగేజ్ మాత్రం పెద్దగా తీసుకుంటుంది అనేసి. నేను అలానే చిత్తూరుకి కూడా వెళ్ళాలి అనేసి ప్లాన్ చేశానండి. అందుకనేసి నేను ఇంకా అన్నీ సర్దుకునేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళడానికి అయితే కుదరదు. నాకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఊరికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో అక్కడ నుంచి నేను బయలుదేరేయాలి కాబట్టి ఒకేసారి లగేజ్ సర్దుకొని వెళ్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే థంబ్నెయిల్లో చూపించినట్లు చేపల పులుసు అయితే చూపిస్తానండి. అదైతే నేను చేయలేదండి, డిష్ అయితే నేను చేయలేదు, మా ఫ్రెండ్ చేసింది. బట్ చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండింది. మేమందరము టేస్ట్ చేశాక, అంటే మా ఫ్రెండ్స్ అందరూ తిన్నాక మాకు బాగా నచ్చి, ఆ తర్వాత అది కూడా పోస్ట్ చేద్దాము, మీకు కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుంది, మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు అనేసి నేను ఇంకా అది పోస్ట్ చేస్తున్నానండి. సో మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగా కుదురుతుంది. ఇంకా అంతే అండి. నేనైతే మార్నింగ్ 7:30 ఆ టైంకి అయితే లేచి ఇంటి దగ్గర అంతా క్లీనింగ్ అంతా చేసుకునేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. 8:20కి అయితే నేను బయలుదేరేసాను. సో ఇంకా నేను యూజువల్గానే నేను క్యాబ్స్ అంటే ఆటోనే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే కార్స్ అయితే నాకు కొంచెం భయమే అనమాట. ఈవెన్ సేమ్ ప్రైజే, ఒక్కొక్కసారి ఆటో కూడా సేమ్ ప్రైస్కి చూపిస్తుందండి. బట్ నాకు ఎందుకో ఆటో ఉన్నంత సెక్యూర్డ్గా నాకు అది అనిపించదు. అందుకే మీరు నా వీడియోస్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆటోసే ఉంటుంది. నేను ఎక్కువ క్యాబ్ అంటే నేను ప్రిఫర్ చెయ్యను. చెప్తే ఫన్నీగా ఉంటుంది, కానీ ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే కూడా దిగేయచ్చు, ఈజీగా దూకేయచ్చు అని ఒక ఇదనమాట. సో అందుకనేసి నేను ఆటో అయితే ప్రిఫర్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇంకా 2 hours అయితే పట్టిందండి. 1.5 hour పైనే పట్టింది. సో ఇంకా నేను వీళ్ళింటికి వచ్చేసాను. ఇంకా వచ్చే దారిలో నేను హెడ్ బాత్ చేసుకొని అలానే క్లిప్ పెట్టేసాను కాబట్టి ఇంకా అక్కడ ఫుల్ డస్ట్ ఉన్నింది. సో నేను స్కార్ఫ్ని అలానే పైన ఊరికి అట్లా చుట్టుకొని ఇంకా బయలుదేరేసాను అనమాట. ఇంకా నేను వెళ్ళేసరికి ఇవన్నీ రెడీ చేసి పెట్టేసి ఉన్నింది. ఇంకా ఫిష్ ఒకటి మాత్రము వాళ్ళ తమ్ముని తెమ్మని చెప్తా ఉన్నింది. సో ఇంకా అబ్బాయి తెచ్చేటప్పటికే ఈ ఎర్రగడ్డలు, టమాటో ఏమేమి కావాలో దానికి కావాల్సినవన్నీ ఇంకా రెడీ చేసి పెట్టేసి ఉన్నింది తను. ఇంకా 4 kgs అయితే తెప్పించింది. ఫిష్ నేమ్ అయితే మాకు ఐడియా లేదండి. ఇక్కడ లోకల్లో ఏది బాగుంటుందని చూసి ఇంకా వాళ్ళ తమ్ముడు తెచ్చారనుకుంటాను. సో 4 kgs అయితే తెప్పించేసింది. ఇంకా దానికి క్లీన్ చేసి నేను ఫస్ట్ టైం అనమాట. యూజువల్గా నేను చూసింది లేదు. సాల్ట్, పసుపు వేసి క్లీన్ చేసేది మాత్రమే తెలుసు. బట్ తనైతే రాగిపిండి, పసుపు, మళ్ళీ ఉప్పు, రాళ్ళు ఉప్పు, ఇవి 3 వేసి క్లీన్ చేసింది అనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. యూజువల్గా వాళ్ళ ఇంట్లో అలానే చేస్తారంట. మేబీ లైక్ కొవ్వు అవి ఉంటాయి కదా, ఇంకా గ్రీసీగా ఉండకుండా ఇంకా రాగిపిండి వేస్తే కొంచెం డస్టీగా ఉంటుంది అన్నట్లు ఏమైనా చేస్తారేమో, ఐడియా లేదు. తను కూడా మా చిత్తూరు సైడే, బట్ అలా చేసేది నేను ఫస్ట్ టైం చూస్తాను. ఇంకా ఆయిల్ వేసింది. ఆయిల్లో ఇంకా ఆవాలు, జీలకర్ర, మిరియాలు ఒక 4, మళ్ళీ ఎర్రగడ్డ అవి వేసేసినింది. ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఉన్న కొంచెం దంచినట్లు వేసుకునింది, కోర్స్ గ్రైండ్ చేసుకున్నవే వేసిందనమాట. వేసి కాసేపు బాగా మగ్గనిచ్చి ఇంకా దాంట్లోనే ఒక ఎర్రగడ్డ మాత్రం డైరెక్ట్గానే కట్ చేసేసింది. బాగా వాడ్చినాక ఇంకా టమాటో కూడా వేసింది అనమాట, టమాటో ప్యూరీ. ఆ టమాటోలో ఇంకా కొత్తిమీర కూడా మిక్సీ పట్టించింది అనమాట. సో ఇవన్నీ నేను వచ్చేక ముందే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మిక్స్ కదా. సో డైరెక్ట్గా తను టకటకని వేసుకుంటూ వెళ్ళిపోయిందనమాట. సో ఆ టమాటో ప్యూరీ వేసిన కాసేపటికి మిరప్పొడి, ధనియాల పొడి అండ్ పసుపు అవి కూడా వేసి వాడ్చేసి కాసేపు బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇంకా చింతపండు పులుసు అయితే వేసేసింది అనమాట. అది బాగా కాగేంత వరకు
కొంచెం బాగా ఉడకనిచ్చింది. ఆ తర్వాత మెంతి పొడి కూడా వేసిందనమాట. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేసిండలేదు. ఇంకా పోతానే చేస్తాననింది, నేనే వద్దనేసాను. ఎందుకంటే ఈ మధ్యన కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం రేర్గానే తింటున్నాను. సో అందుకని నాకు వద్దబ్బా, నేను ఒకేసారి మధ్యాహ్నం లంచ్ చేసేస్తాను అని చెప్పాను. సరే ఇంకా మధ్యాహ్నం లంచ్కి ఫిషే తినేద్దాము అనింది. లేదు వద్దు అని చెప్పాను. సో అందుకనేసి ఇంకా బచ్చలాకు పప్పు అయితే చేసింది తను. చాలామందికి మీకు ఐడియా ఉంటుందండి, ఈ ఫిష్ కర్రీ మాత్రము ముందు రోజు చేసినట్లయితే ఇంకా పులుసు బాగా టేస్ట్ వస్తుంది అని చెప్తారు కదా. సో అందువల్ల ఇది ముందు రోజే చేసేస్తోంది తను. 4 kgsలో ఇంకా హాఫ్ పోర్షన్ వచ్చి పులుసు కోసము, ఇంకా హాఫ్ పోర్షన్ వచ్చి ఫ్రై కోసం పెట్టేసుకునింది. ఇంకా అంతే అండి, బాగా ఉడికింది పులుసు అయితే, అంటే చింతపండు పులుసు అయితే బాగా ఉడికింది. దాంట్లోకి ఇంకా తను ఫిషెస్ అయితే వేసేసింది. ఈ వీడియో ఏం నేను ఫుడ్ బ్లాగ్ కోసం అలా చేయట్లేదండి, జస్ట్ మీకు ఒక రెఫరెన్స్ ఐడియా కోసము. అపీరియన్స్ ఇవన్నీ ఏం చూడొద్దండి, జస్ట్ నార్మల్గా తను ర్యాండమ్ చేస్తూ ఉంటే నేను మధ్యలో వచ్చి వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాకు కూడా మీటింగ్స్ ఉన్నింది. సో తను నెక్స్ట్ స్టెప్స్ ఎప్పుడెప్పుడైతే తీసుకునేటప్పుడు నన్ను పిలుస్తుంది, ఆ టైంలో వచ్చి నేను ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్. బట్ అదే మనం చేసే ఇది ఐడియా రావాలి, కానీ ఇంకా ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉన్నింది. ఇంకా చింతపండు అయితే తను ఆల్మోస్ట్ 100 grams అయితే తీసుకునింది పులుసు కోసం ఇంత ఫిష్కి అయితే. ఇంకా అంతే అండి, రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా, చాలా బాగా వచ్చింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండింది. నేను కూడా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ట్రై చేస్తానండి, చేసి ఎలా వచ్చిందో కూడా మీతో నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇంకా కాసేపటికే ఇంకా మా ఫ్రెండ్ ఇంకో అమ్మాయి కూడా వచ్చేసింది అనమాట. వాళ్ళ ఇల్లు అక్కడే దగ్గరలోనే. ఇంకా తను కూడా వచ్చేసింది. యాక్చువల్లీ తనకు మ్యారేజ్ యానివర్సరీ అండి. ఇంకా సరే మేమైతే వదలలేదు, ఇక్కడికి త్వరగా వచ్చేసి మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాము. పాపం తను వాళ్ళ హస్బెండ్తో టైం స్పెండ్ చేసేకి లేకుండా మేమైతే పిలిపించేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ ఇంకో అమ్మాయి కూడా వచ్చిందనమాట, మా ఫ్రెండు. సో లావణ్య అనేసి. ఇంకా ఆ అమ్మాయి పిల్లల్ని పిలుచుకొని ఇంకా తను వచ్చి, రేపైతే కుదరదు నాకు, ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా నాకు కుదరదు కాబట్టి ఈరోజే చూసుకుని వెళ్ళిపోదాం అనేసి వచ్చాను అనేసి వచ్చింది. కాసేపు ఉన్నంత టైంలో బాగా పిల్లలంతా హడావిడిగా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా వాళ్లకు 2 పిల్లలు, వీళ్ళకు 2 పిల్లలు, ఇంకా వాళ్ళ నలుగురు కలిసి బాగా ఆడుకుంటూ తిరిగేది. ఇంకా వీడైతే ఇంకా డ్రాయింగ్ వేయడము అన్నీ బాగా ఫుల్ ఒక జోష్లో ఉన్నారనమాట. ఇంకా అంతే, కాసేపు ఉండేసి ఇంకా తను బయలుదేరేసింది. ఇంకా నేను మిగిలిన వాళ్ళంతా గ్యాదర్ అయ్యి ఉండేది. నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. Day 2 వ్లాగ్ అయితే మీకు రిలీజ్ అవుతుంది కదా, దాన్ని అయితే చూసేసేయండి. మనము ఏజ్ పెరిగే కొద్దికి మన ప్రయారిటీస్, మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెరుగుతూ వస్తుంది కదండి. ఆటోమేటిక్లీ మనము మన ఫ్రెండ్ సర్కిల్ అంతా కొంచెంగా తగ్గించుకుంటూ వచ్చేస్తాము, మనకు తెలియదు అనమాట. సో అలాంటి డేస్లో ఉండేటప్పుడు ఇట్లా మనము ఫ్రెండ్స్ని మీట్ అవుతూ ఉంటామంటే రిఫ్రెషింగ్గా కూడా మన మైండ్కి అనిపిస్తుంది. ప్లస్ మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు తెలిసి నేను కాంటాక్ట్లో బాగా ఉండేది అంటే 10th ఫ్రెండ్స్తో నేను 2 times గెట్ టుగెదర్ చేసుకున్నాను. తర్వాత డిప్లొమా వాళ్ళతో కూడా ఫస్ట్ టైం ఒకసారి మేము అందరము గ్యాదర్ అయితే అయ్యామన్నమాట. తర్వాత ఇలా చిన్నగా మీటప్స్ లాగా, అంటే ఎవరు దగ్గరలో ఉన్న వాళ్ళు లేదంటే కుదిరినప్పుడు అలా కలవడము, ఇలాంటివి అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేసండి. సో దట్ మనం పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.